ఒక చిన్న గ్రామంలో మహేష్ అనే 6 ఏళ్ల బాబు ఉండేవాడు. అతని అమాయక మనసు నిత్యం దేవుడి ఆలయం చుట్టూ తిరుగుతూ గడిపేది. ఒకరోజు మహేష్ గణేశుడి విగ్రహాన్ని చూసి పూజారి గారిని అడిగాడు. బాబా, గణేశుడు చిన్నవాళ్ల మాటలు వినడా? పూజారి నవ్వుతూ చెప్పారు. నిజమైన మనసుతో ప్రార్థించేవాళ్ల మాటలు వినిపిస్తే గణేశుడు ఎప్పుడూ స్పందిస్తాడు. ఆ రాత్రి మహేష్ చేతులు జోడించి కన్నీటితో గణేశుడికి ప్రార్థించాడు. బప్పా, నాన్న కాస్త బాగుపడతారు కదా? డబ్బుల్లేవు, వైద్యం చేయలేము. ఉదయం ఊర్లోకి ఓ విదేశీ డాక్టర్ వచ్చాడు. పేదవాళ్లకు ఉచిత వైద్యం చేస్తానన్నాడు. Just come share my pillow and rain, rain, go away. అతను మహేష్ నాన్నను చూశాడు, మందులు ఇచ్చాడు. తండ్రి కోలుకున్నారు. I wanna hear. మహేష్ ఆనందంతో ఆలయానికి వెళ్లి గణేశుడికి నమస్కరించాడు. బప్పా, నువ్వు ప్రార్థించేవాళ్ల విన్నావు. ధన్యవాదాలు. ఆ సమయంలో గాలి తళతళ మంటూ వీచింది. ఆలయ గంట తానే మోగింది. గణేశుడి విగ్రహం నుంచి ఒక పసుపు పువ్వు కింద పడింది. ఆ రోజు నుంచి మహేష్కు నమ్మకం బలపడింది. మనసు శుద్ధిగా ఉంటే బప్పా ఎప్పుడూ వినతలిస్తాడు.